యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లకు స్వాగతం. ప్రస్తుతం పాత నిబంధన ప్రవక్తలను గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. దానియేలు ప్రవచనాలను మరలా ధ్యానం చేద్దాం. గత 2 తరగతుల్లో దానియేలు గ్రంథంలోని 12 అధ్యాయాల్లోని విషయ విభజనను మనం తెలుసుకున్నాం. మొదటి 6 అధ్యాయాలు చారిత్రక విషయ వివరణకు సంబంధించినవి గనుక కష్టతరమైనవి ఏమీ కావు. ఈ అధ్యాయాలను సులభంగా అర్థం చేసుకుని అన్వయించుకోవచ్చు. కాని 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ప్రవచనాత్మక దర్శనాలు, ప్రవక్త ప్రత్యక్షతలు వ్రాయబడి ఉన్నాయి. ఈ చివరి 6 అధ్యాయాలు యెహెజ్కేలు ప్రకటన గ్రంథాల వలె అర్థం చేసుకొనుట చాలా కష్టం. ఈ 3 గ్రంథాలు అనగా దానియేలు, యెహెజ్కేలు, ప్రకటన గ్రంథాలు భవిష్యత్తును గురించి తెలియజేసే గ్రంథాలని మనం నేర్చుకున్నాం. దేవుడు తెర తీసివేసి అప్పటి వరకు మర్మంగా ఉన్న విషయాలను ప్రవక్తలకు తెలియచేయగా వ్రాయబడినవే ఈ 3 గ్రంథాలు. పరిశుద్ధాత్ముడు ముసుగు తొలగించని ఎడల మానవ జ్ఞానముతో ఈ విషయాలను ఎన్నటికీ గ్రహించలేం. దానియేలు గ్రంథములోని చివరి 6 అధ్యాయాల్లో దానియేలు దర్శనాలు, ప్రత్యక్షతలను గురించి తెలుసుకొనుట అవసరం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో నెబుకద్నెజరు కనిన కళాభావమును దేవుడు అనుగ్రహించిన జ్ఞానము ద్వారా దానియేలు చెప్పగలిగి ఉన్నాడు. గనుక ఈ గ్రంథములోని ప్రత్యక్షతలు మనకు గోచరమగుచున్నాయి. నెబుకద్నెజరు కళ కనిన తరువాత జ్ఞానులను పిలిపించి ఈ విధంగా ఆజ్ఞాపించాడు: కళాభావము నాకు తెలియజెప్పాలి. అసాధారణమైన భావము మీరు చెప్పగలరేమో నేను చూస్తాను. నేను కనిన కలను, దాని భావమును తెలియచేయుడి. జ్ఞానుల సమాధానమేదనగా, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసాలు శరీరుల మధ్య ఉండవుగదా. అప్పుడు దానియేలు చెప్పినదేమిటంటే, మీరు పొరబడుచున్నారు. దేవతలు శరీరులలో నివసిస్తారు. నాలో నివసిస్తున్న దేవుడు నెబుకద్నెజరు కలను, కళ భావమును తెలియజేయగలడు. నెబుకద్నెజరు యొద్ద సమయం తీసుకుని రాజు సముఖాన కలను, కళ భావమును దానియేలు తెలియజేశాడు. దానియేలు నెబుకద్నెజరునకు చెప్పిందిదే: మీరు కనిన కల ఇదే. మీకు గొప్ప ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారు మయమైనది. దాని రొమ్మును, భుజములను వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములు ఇనుము మట్టిదియు అయుండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదమును తుత్తనియలుగా విరుగొట్టి చెత్తవలే విసిరివేశెను. నెబుకద్నెజరు కలలోని ప్రతిమ 4 రాజ్యములను సూచిస్తుంది. బంగారు శిరస్సు బబులోనును, బబులోనును జయించిన పర్షియా వెండిని, పర్షియాను ఓడించనయున్న గ్రీసు ఇత్తడిని, ఇనుము రోమా సామ్రాజ్యమును సూచిస్తూ ఉన్నాయి. ఇనుము మట్టిగల పాదాలు ప్రపంచ రాజ్యాలు కాలేని చిన్న రాజ్యాలని పండితుల అభిప్రాయం. మరికొందరు పండితుల అభిప్రాయం ఏమిటంటే, పతనమైన రోమా సామ్రాజ్యం 10 చిన్న రాజ్యాలుగా విడిపోవుటయేని. నెబుకద్నెజరు కనిన కళ భావమును దానియేలు చెప్పియున్నాడు. కలలోని ముఖ్యమైన విషయం చేతి సహాయము లేక తీయబడిన రాయి ప్రతిమను నాశనం చేయుట. ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైనది. ఈ రాయి దేవుని రాజ్యము, నిత్యమైనది, ప్రపంచానంతటినీ ఓడించేది అని అర్థం. దానియేలు చెప్పిన కళభావము అనుసరించి ఈ గ్రంథములోని దర్శనాలను, ప్రత్యక్షతలను గ్రహించుటకు కష్టమైనను వివరించుటకు ప్రయత్నం చేయుచున్నాము. కాని గ్రహించుటకు
అసాధ్యం కాదు. కష్టతరమైన ఈ విషయాలు భవిష్యత్తులో సంభవించనయున్నాయి గనుక పరిశుద్ధాత్మ సహాయముచే వాటిని అర్థం చేసుకోగలం. యోహాను సువార్త 16వ అధ్యాయములో రాబోయే సంగతులను పరిశుద్ధాత్ముడు మనకు ఏ విధంగా తెలియపరచగలడో వ్రాయబడింది. దానియేలు గ్రంథములోని దర్శనాలు, ప్రత్యక్షతలు మనము గ్రహించి వాటిని పాటించుటకు కొన్ని సూచనలు గ్రహించాలి. దర్శనములోని చిహ్నములను గ్రహించుట మొదటి మెట్టు. 7వ అధ్యాయం దర్శనములోని చిహ్నములు నెబుకద్నెజరు మొదటి కలలోని చిహ్నం వలె ఉన్నాయి. దానియేలు 4 గొప్ప జంతువులను చూశాడు. నలుదిక్కుల నుండి సముద్రపు గాలి విసరగా 4 గొప్ప జంతువులు కనిపించాయి. 4వ జంతువు ఘోరమును భయంకరమునదై మిగిలిన వాటిని తుత్తినీయులుగా చేయక మునుపు ఆ జంతువుకు 10 కొమ్ములుండెను. అంతట ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి కన్నులును గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇది అద్భుతము, ఆశ్చర్యము కాదా? దానియేలు గ్రంథమునకు కూడా అద్భుతము, ఆశ్చర్యము అను పేరు పెట్టవచ్చు. ఈ ప్రవక్తలకు ఇలాంటి దర్శనాలు కలిగాయి. లేఖనాల్లో బయలుపరిచిన విషయానికి సరిగా వ్యాఖ్యానము చేయుట మంచిది. దానియేలు దర్శనములోని చిహ్నములు, వాటి చర్య, ప్రతిచర్యను మనం గమనించాలి. సందర్భాన్ని బట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకనగా వాక్యమును సరిగా అర్థం చేసుకొనుటకు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయం కోరాలి. ఇది ఏమి చెబుతుంది? దీని అర్థమేమిటి? నాకు ఈ అర్థాన్ని ఎలా అన్వయించుకోవాలి అని మనం ప్రార్థించాలి. 7వ అధ్యాయములోని దానియేలు కలలోని భావము 4 రాజ్యాలని గ్రహించగలం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలియజేశాను. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచిస్తున్నాయి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతారు. వారు యుగ యుగాంతముల పర్యంతము రాజ్యమేలుదురు. ఇనుప దంతములను ఎత్తడి గోళ్ళును గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొన గోరితిని. అది ఎన్నటికిని భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచు మ్రింగుచు మిగిలిన వానిని కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను. 4వ జంతువు యొక్క భావమిదే. ఆ 4వ జంతువు లోకములో మిగిలిన ఆ 3 రాజ్యాలకు భిన్నమగు ఆ 4వ రాజ్యమును సూచిస్తుంది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును. మరియు ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. ఈ దర్శనములో దానియేలు ద్వారా మనకు బయలుపరచబడిన విషయమిదే. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. వారు యుగ యుగములు యుగ యుగాంతముల పర్యంతము రాజ్యమేలుదురు. దర్శనము పొంది దానియేలు చెప్పినది, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఈ దర్శనము 4 రాజ్యములను గురించి తెలియచేయుచున్నది. లేఖనములలో కొమ్ము అను పదము బలానికి గుర్తు. 10 కొమ్ములు రాజ్యాలకు గుర్తు. ఈ 4వ రాజ్యము తిరిగి స్థాపించబడిన రోమా సామ్రాజ్యమని కొందరి వాదన. నెబుకద్నెజరు కలలోని ఇనుప కాళ్ళు రోమా సామ్రాజ్యమునకు గుర్తు. అందువలన ఈ 4వ రాజ్యము మరలా స్థాపించనయున్న రోమా సామ్రాజ్యమేనని కొందరు, కాదని మరికొందరు భావిస్తూ ఉన్నారు. మిగిలిన రాజ్యాలకు భిన్నమైనదై గొప్పదైన ఇది దేవుని రాజ్యమునకు గుర్తుగా ఉంది. ఎందుకనగా దేవుని ఉగ్రతను బట్టి భయంకరంగా ఉంది. గ్రహించుటకు కఠినమైన ఈ సంగతులను దేవుని సన్నిధిలో సాత్వికులమై ధ్యానము చేయుట వలన ఇది దేవుని రాజ్యమును సూచిస్తుందని గ్రహించగలం. ఇతర రాజ్యములు అన్నిటిపైన విజయము, నిత్యత్వము అనునవి దేవుని రాజ్యమునకు సంబంధించినవని దానియేలు 7వ అధ్యాయం మనకు బోధిస్తుంది. 8వ అధ్యాయములో
పొట్టేలు మేకపోతులను గుర్చిన దర్శనము దానియేలుకు కలిగింది. దానియేలు పలుసార్లు నేను చూచి తిని, నేను చూచి తిని, నేను చూచి తిని అని చెప్పుచున్నాడు. దీర్ఘదర్శిగా దానియేలు దర్శనాలను, ప్రత్యక్షతలను చూచాడు. దానియేలు కన్నులెత్తి ఏమి చూచాడు? నది ప్రక్కన ఉన్న 2 కొమ్ములు గల పొట్టేలును చూచి ఉన్నాడు. 2 కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది తరువాత మొలిచింది. ఎత్తైనది మాదీయ పారశిక రాజ్యమని తెలియచేయబడింది. బలమైన మాదీయ పారశిక రాజ్యము బబులోనును జయించింది. మాదీయ రాజ్యము కంటే పారశిక రాజ్యము ప్రసిద్ధిగాంచింది. ఎత్తైన కొమ్ము అనగా పారశిక రాజ్యమే. తర్వాత దానియేలు 2 కన్నుల మధ్య గొప్ప కొమ్ముగల మేకపోతును చూచెను. బలమైన కొమ్ముతో మేకపోతు 2 కొమ్ములు గల పొట్టేలును అణచివేశాను. దైవ జ్ఞానం వలన ఈ పెద్ద కొమ్ముగల మేకపోతు గ్రీకు రాజ్యమని గ్రహించగలం. గ్రీకు రాజ్యము పారశిక దేశమును జయించుట చారిత్రక సంఘటన. దానియేలు గ్రీకు పారశిక రాజ్యాలను అధిగమించి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ప్రవచించాడు. అనేక దినాల తర్వాత అది జరుగును. నీవైతే ఈ దర్శనమును మూసివేయుమని దానియేలునకు చెప్పబడి ఉన్నది. దానియేలునకు కలిగిన దర్శనములో భవిష్యత్తులో జరగబోయేవి ప్రవచనాత్మకంగా మనకు తెలియపరిచి దానియేలు భవిష్యత్తును చూడగలిగాడు. ఈ దర్శనం యొక్క భావము గ్రీకు రాజ్యము పారశిక రాజ్యమును జయించుటే అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు, గ్రహించవచ్చు. దానియేలు యొక్క ప్రసిద్ధమైన దర్శనానికి 70 వారాల దర్శనం అని పేరు ఉంది. ఈ దర్శనానికి ముందు లేఖనములో గల గొప్ప ప్రార్థన ఉంది. దానియేలు దృఢమైన ఆత్మీయ తీర్మానాలు కలిగి ఉండుట వలన బబులోను దేశ చెరలోనూ రాజకీయ విషయాలను తట్టుకోగలిగాడు అనే విషయం మీకు చెప్పింది గుర్తుండవచ్చు. దానియేలు చేసుకున్న 3 ఆత్మీయ తీర్మానాలు ఏమిటంటే, మొదటిది దేవుని సర్వాధికారమును దృఢంగా విశ్వసించాడు. 2 ప్రార్థనయందు స్థిర విశ్వాసముంచాడు. తాను బబులోనులో ఉండుట వలన దేవుని సంకల్పమని పూర్తిగా విశ్వసించాడు. బబులోనీయులు దానియేలుపై అసూయ గలవారై నేరారోపణ చేసి రుజువు చేయలేకపోయారు. వారు చూపగలిగిన నేరమంతా అతడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడని, అందువలననే ఎవరు ప్రార్థించవద్దు అని శాసనం తీసినా దానియేలు ప్రార్థిస్తూనే ఉన్నాడు. 6వ అధ్యాయములో దానియేలు దృఢమైన ప్రార్థనా తీర్మానము వ్రాయబడి ఉంది. ప్రార్థన లేకుండా బబులోనులో ఉండలేను, నేను ప్రార్థించాలి అని దానియేలు పలికాడు. తాను ప్రార్థించే విషయములో రాజీ పడలేదు. గనుకనే దానియేలు సింహాల ఎదుట వేయబడ్డాడు. ఇక 9వ అధ్యాయములో 70 వారాల దర్శనం కలుగకముందు దానియేలు ప్రార్థించాడు. గనుక దానియేలు ఎల్లవేళలా ప్రార్థించేవాడని గ్రహించగలం. బహిరంగంగా ప్రార్థించేటప్పుడు ఆ వ్యక్తి ప్రార్థనా జీవితము ఎలాంటిదో ఇతరులు గ్రహించగలరు. 9వ అధ్యాయములో దానియేలు ప్రార్థన మనం చదివినప్పుడు దానియేలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థించేవాడని తెలుసుకోగలం. బబులోనులో జీవించడానికి దానియేలుకి ఆధారం ప్రార్థనయే. దానియేలు దీర్ఘ ప్రార్థన చదవడం లేదు. మీరు 9వ అధ్యాయములోని ప్రార్థన చదివి తద్వారా 70 వారాల దర్శనం దానియేలుకు అనుగ్రహింపబడిందని గ్రహించవచ్చు. ఈ ఒక్క అధ్యాయములోనే దేవుని నామమును 40 లేక 50 సార్లు ప్రార్థనలో దానియేలు పలికాడు. ఈ గొప్ప ప్రార్థనకు కేంద్రం దేవుడే కాని దానియేలు కాదు. దానియేలు యిర్మీయా ప్రవచనాలను చదివి దేవుని ప్రజలు బబులోనులో నుండి తిరిగి వెళ్ళుటకు సమయం వచ్చిందని గ్రహించాడు. యెషయా, యిర్మీయా 70 ఏండ్లు బబులోను చెర తర్వాత ప్రజలు తిరిగి వస్తారని ప్రవచించారు. దానియేలు గ్రంథమందు మాదీయ రాజు దర్యావేషు పాలనలో 70 ఏళ్ల చెరకాలము ముగిసి ఉన్నదని వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయములో బెల్షజరు, 6వ అధ్యాయములో మాదీయ రాజు దర్యావేషు పరిపాలన చేసినట్లు వ్రాయబడి ఉంది. మాదీయ
పారశిక రాజ్యమునకు చక్రవర్తి అయిన మహా కోరేషు పాలనలో దర్యావేషు ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. ఈ చక్రవర్తి పరిపాలనలోనే 70 వారాల దర్శనం కలిగింది. మరియు యూదా ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైనది. దానియేలు తన ప్రార్థనలో యిర్మీయా ప్రవచనం గురించి ప్రస్తావించాడు. చెరకాలము తీరిపోయిందని గ్రహించిన దానియేలు తన ప్రజల పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. బైబిల్లో వ్రాయబడిన వారందరిలో కలంకము కనుగొనలేని పవిత్ర జీవితం గలవాడు దానియేలు. ఈ విషయాన్ని గురించి ఒక గొప్ప పండితుడు ఈ విధంగా చెప్పాడు. దానియేలు తనంతట తాను పాపినని చెప్పాడు గనుక దానియేలు పాపి అని చెప్పవచ్చు. పాపి కాని ఎడల ఆ విధంగానే చెబితే అబద్ధికుడగును. అందువలన దానియేలు పాపి. పరిశుద్ధమైన జీవితము గల దానియేలు తన ప్రజలతో తనను కలుపుకొని మా పాపము, మేము పాపము చేసితిమి అని 32 సార్లు ఈ ప్రార్థనలో చెప్పాడు. దేవుని క్షమాపణను దానియేలు కోరాడు. దానియేలు హృదయములో ఉన్న దానిని బట్టి, దేవా, నీవు మమ్ములను క్షమించుటకు సిద్ధపడియుండుటేగాదు, మమ్ములను శిక్షించు నీతిమంతుడవు అని ప్రార్థించాడు. శిక్షాకాలము ముగిసియున్నది గనుక దేవుడు క్షమించి వారిని తమ స్వదేశానికి సమకూర్స్తాడని దానియేలు గ్రహించాడు. దానియేలు ప్రార్థిస్తూ, నేను నీ సేవకుడను అని 9వ అధ్యాయములో ఆసక్తితో ప్రార్థించాడు. ప్రార్థనలో నీ నామము, నీ ఆలయము, నీ కోపము, నీ ఉగ్రత, నీ ప్రజలు, నీ పట్టణము, నీ సత్యము, నీ నీతి, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ గొప్ప కనికరము, నీ సేవకుడు, నీ ప్రవక్తలు, నీ ధర్మశాస్త్రము, నీ నీతిగల కార్యములు, నీ కన్నులు అని మొరపెట్టాడు. దేవా, నీ నామమును బట్టి, నీ నామము వహించిన పట్టణమును బట్టి నీ ప్రజలను యెరూషలేము పట్టణమునకు తీసుకుని వెళ్ళుము, మమ్మును మా ఇశ్రాయేలు దేశమునకు కొనిపొమ్ము అని దానియేలు గొప్ప ప్రార్థన చేశాడు. దానియేలు ప్రవచన ప్రకారం మెస్సియా వచ్చి శిష్యుల ప్రార్థనను మనకు బోధిస్తాడని గ్రహించాలి. దీనినే ప్రభు ప్రార్థన అని పిలుస్తారు. కాని ప్రభు ఈ ప్రార్థనను ఎన్నడూ చేయలేదు. ఎందుకనగా పాప క్షమాపణ ప్రభు ఎన్నడూ అడుగలేదు. అనేకమంది తమ ప్రార్థనా గదిలో అనేకమైన ప్రార్థనా మనవుల పట్టీని దేవునికి అప్పగించి తర్వాత ప్రార్థన ఎందుకు అంగీకరింపబడలేదో గ్రహిస్తారు. దేవుడు తమ సందేశాలను తీసుకుని వెళ్లేవాడు కాదనే సత్యాన్ని గ్రహిస్తారు అని రెజినాల్డ్ థామస్ అన్నారు. వీరి అభిప్రాయము, ప్రార్థించేటప్పుడు దేవా, నీ సందేశమును నాకందించు. నా నిమిత్తమై నీకున్న భారమేమిటి? నా జీవితములో నీవేమి కోరుచున్నావు? నీ సందేశముతో నన్ను పంపు అని దానియేలు వలె ప్రార్థించాలి. ఆత్మ వలన ఈ విధంగా ప్రార్థించాలని తన శిష్యుల ప్రార్థనలో ప్రభు బోధించారు. మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక అని యేసుప్రభువారు చెప్పారు. 3 సార్లు ప్రభు నీ అని పలికారు. ప్రార్థించేటప్పుడు మీరీ విధంగా ప్రార్థించండని యేసుప్రభువారు చెప్పారు. ప్రార్థించేటప్పుడు తప్పక దేవుని నామమున ప్రార్థన చెయ్యాలి. తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక అని ప్రభు బోధించారు. అనగా నా మంటి పాత్రయందు నీ చిత్తము నెరవేరునుగాక అని మనము గ్రహించాలి. ప్రార్థించేటప్పుడు దేవుని నామాన్ని 3 సార్లు నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తమని పలికిన తర్వాత మన అక్కర కొరకు అడగాలి. నీ జీవితము ద్వారా దేవుని నామము మహిమనందుటకు, దేవుని రాజ్యం వచ్చుటకు, దేవుని చిత్తము జరిగించుటకై ప్రార్థించాలి. ప్రార్థన ముగిస్తూ, దేవా, ప్రార్థనా ఫలితము నీదే, నా రాజ్యము కాదు, నీ రాజ్యము స్థాపించబడాలి. ప్రార్థనను విని శక్తిని దయచేస్తావు గనుక నీ నామము మహిమపరచబడునుగాక అని మనము ప్రార్థించాలని ప్రభు బోధించారు. ఇక 9వ అధ్యాయములో దానియేలు ఈ విధంగా ప్రార్థించాడు. దానియేలు ప్రార్థిస్తూ ఉండగా గబ్రియేలు కనబడి దానియేలుతో,
నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకై నేను వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. దానియేలు ప్రార్థిస్తూ ఉండగా ఈ విధంగా దేవదూత బయలుదేరి వచ్చుట ఎంతాశ్చర్యం! దానియేలు ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఇది. దేవదూత మొదటిగా దానియేలుతో చెప్పిన విషయం, నీవు బహుప్రియుడవు దానియేలు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దానియేలుకు ఇది తగినది కాదా? యవనస్థుడైన దానియేలు దేవుని పక్షంగా బబులోనులో మాదీయ పారశిక రాజ్యములో ఇన్ని సంవత్సరాలు నిలిచి ఉండుట వలన దేవుడు దానియేలును ప్రేమించాడు. పిమ్మట గబ్రియేలు దానియేలునకు మెస్సియాను గూర్చిన 70 వారాల దర్శనమును తెలియజేశాడు. ఈ దర్శనములోని 70 వారాలు విధించబడుటలో ఉద్దేశ్యం తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుట, ప్రాయశ్చిత్తం చేయుట, నిత్యమైన నీతిని బయలుపరచుట, దర్శనమును ప్రవచనమును ముద్రించుట, మరియు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట కొరకై నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు నియమింపబడినవి ఈ దర్శనములోని 6 ఉద్దేశ్యాలు. ప్రజలకు ప్రతినిధిగా ఉన్న దానియేలును చూచిన దేవుడు, ఇంతవరకు చాలును, ఆశ్చర్యంగా మిమ్ములను మీ దేశానికి పంపుటకు సమయం వచ్చిందని సెలవిచ్చాడు. ఇశ్రాయేలీయుల చెర విడుదలను ప్రవచించిన ఇర్మియా, యెషయా, ఇతర ప్రవక్తలు మెస్సియా మొదటి రాకను గూర్చి కూడా ప్రవచించారు. యేసుప్రభు మొదటి రాకను గూర్చి 70 వారాల దర్శనములో ఖచ్చితంగా చెప్పబడినట్లు పరిశుద్ధ గ్రంథమందు మరెక్కడా చెప్పబడలేదు. ఈ దర్శనమును ధ్యానించినప్పుడు కొన్ని లెక్కలు వేయాలి. చెరకు మెస్సియా రాకకు మధ్య 490 సంవత్సరాల కాలమున్నది. ఈ సంవత్సరాలను వారాల సంవత్సరాలుగా విభజించడమయ్యింది. ఈ వారాల సంవత్సరాలు 7 వారాలు, 62 వారాలు ఒక వారంగా విభజించబడ్డాయి. ప్రజలు తిరిగి వెళ్లి యెరూషలేమును కట్టవలెనని కోరెష్ ఆజ్ఞ బయలుదేరిన దినము నుండి ఈ ప్రవచనం నెరవేరును. 3 దఫాలుగా యూదులు తిరిగి వచ్చారు గాని వీటిలో ప్రధానమైనది క్రీస్తు పూర్వం 457లో జరిగింది. 69 వారాలను 7తో హెచ్చించిన 483 వచ్చును. క్రీస్తు పూర్వం 457నకు 483ను కూడిన క్రీస్తు శకం 26 వచ్చును. పండితుల లెక్కల ప్రకారం మెస్సియా బహిరంగ సేవ క్రీస్తు శకం 26వ సంవత్సరములో ఆరంభమైంది. తదుపరి 7 సంవత్సరాల మధ్యలో, అనగా క్రీస్తు శకం 29వ సంవత్సరం తర్వాత యేసు క్రీస్తు సిలువ వేయబడ్డాడు. మెస్సియాను గూర్చిన ఖచ్చితమైన ప్రవచనమిది. ప్రవచన ప్రకారం భూలోకములో రానయున్నది దేవుని నిత్యరాజ్యం. మీరు దేవుని యందు విశ్వాసముంచిన ఎడల ఈ దర్శనము ద్వారా మీరు నేర్చుకున్నది ఏమనగా, విశ్వాసయాత్రలోని పోరాటములో కొన్నిసార్లు అపజయం కలిగిన అంతిమ విజయం మనదే. యోధా జనాంగము చెరకు తర్వాత చెరలోను అనుభవించిన శ్రమల వలె మీ జీవితం ఉన్న ఎడల ఈ సందేశము మిమ్ములను ధైర్యపరుస్తుంది. దేవుని సహాయం వలన సమస్యల వలయమును, కీడును జయించగలం. దేవుడు సాతానును ఓడించి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు అనునదియే ఈ దర్శనముల భావం. దేవుడు ఒక దినాన్న భూరాజ్యాలతో ఇక సమాప్తమైనదని చెప్పే సమయం ఆసన్నమైనది. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు నిత్యత్వములో నీవెలా జీవితం గడపాలో ఎప్పుడైనా ఆలోచించావా? నిత్యత్వమంతా నీవు ఆట ఆడినావా అనే విషయం ఏమయుంది? గెలుపొందిన జట్టులో నీవున్నావా? ఈ ప్రవచనాలన్నీ మనం గెలుపొందే జట్టునకు చెందిన వారమని తెలియజేస్తున్నాయి. ఈ విషయములో సందేహం వలదు. దేవుడు తప్పక గెలుస్తాడు. అయితే ఈ విజయములో నీకు పాలున్నదా అనేది పెద్ద ప్రశ్న. నిత్యత్వమంతయు ఈ విషయానికి సంబంధించినదే. దేవుని గెలుపునందు నీకు భాగమున్నదా? దానియేలు దర్శనములు మనకు అందించే సందేశమిదే. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.